ఈ ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. మంచివారు, చెడ్డవారు, మంచివారుగా బ్రతకాలని ఆశపడే అసమర్థులు. మంచివారు కింద కష్టాలు అనుభవించి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. చెడ్డవారు కింద సుఖాలు అనుభవించి నరకంలో నానా హింసలు పడతారు. భూలోకంలో పైలోకంలో రెండిటిలో కష్టాలు పడేది మాత్రం అసమర్థులే. మనందరం వింటూ ఉంటాం, మనిషి జీవితం ఒక సిమ్యులేషన్ అని. ఎవరో రాసిన ఒక కథలో మనందరం పాత్రలని వింటూ ఉంటాం. అవును, మనిషి జీవితం ఒక కథ. మనిషి వలన పుట్టిన కథలు కొన్ని, మనసులో నుంచి పుట్టిన కథలు కొన్ని. అలాంటి కొన్ని కథల మధ్యలో ఎక్కడో దూరంగా నిలబడి నన్ను కూడా చదవచ్చు కదా, నీకు మనిషి ఏంటో పరిచయం చేస్తా అని నీ వైపు చూపే కథే అసమర్థుని జీవన యాత్ర. 80 సంవత్సరాల క్రితం త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన ఈ పుస్తకం నేటికి కూడా సమాజంలోని లోతుల్ని బాగా వివరిస్తుంది. వ్యక్తికి సమాజానికి, వ్యక్తికి కుటుంబానికి, వ్యక్తికి వ్యక్తిలోని లోపల వ్యక్తిత్వానికి జరిగే సంఘర్షణల సారాంశమే ఈ పుస్తకం. సీతారామరాజు జీవితంలోని సంఘటనలు మనం కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు అనుభవించినవే. పుట్టుకతో మన మనస్తత్వం ఎవరూ నిర్ణయించేది కాదు. చిన్నప్పుడు అన్నప్రాసన పుస్తకం పట్టుకున్నవాడు చదువు లేనివాడు కావచ్చు, డబ్బు పట్టుకున్నవాడు దరిద్రుడు కావచ్చు. తాను మంచివాడో చెడ్డవాడో సీతారామరాజుకి తెలియదు. కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆస్తి మొత్తం అందరికీ దానం చేస్తాడు. మంచివాడు అని అనిపించుకోవాలనేమో. మామ చేతిలో మోసపోవడం, తన దగ్గర దానాలు పొందిన వారు విజ్ఞత మర్చిపోయి దానాలు చేయడం తప్పని మాట్లాడడం, పెళ్లిళ్ళు పిల్లలు మురికి కొంపగా భావించే ఈ సీతారామరాజు పెళ్లి చేసుకుని సంసారంలో దిగుతాడు. సీతారామరాజు సాయం చేసిన వారే సీతారామరాజుకి మళ్ళీ సాయం చేయడానికి నిరాకరిస్తారు. సంసారం మీద లేకపోవడం, ఇల్లు వదిలి పారిపోవాలనుకోవడం, ఇలా ఎన్నో. ఒక మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం అనుభవిస్తాడు. కానీ సీతారామరాజు తాను అన్ని అనుభవించి మనకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటాడు. అవేంటంటే, మనసుకి మెదడుకి సంయమనం ఉండాలి. మన మెదడు చెప్పింది అని మన మనసుకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అయితే మనసుని నియంత్రించు లేదా మెదడుని నియంత్రించు. ఏదైనా రెండిటిలో ఒకటే విధంగా ఆలోచించు, లేదా నాలా పిచ్చోడి అయిపోతావు. 2, సమాజం నిన్ను పెళ్లి చేసుకోమంటుంది. పెళ్లి చేసుకున్నాక బాధలు ఉన్నాయి అని చెప్పుకుంటే అసలు పెళ్లెందుకు చేసుకున్నావు అని అంటుంది. పిల్లల్ని కనమంటుంది. వాళ్ళు సరైన మార్గంలో పెరగకపోతే కని ఊరి మీద పడేశావని తిడుతుంది. భార్యకి స్వేచ్ఛనివ్వమంటుంది. భార్యను కూడా అదుపు చేయలేని అసమర్థుడివా అని అంటుంది. నీ కష్టాలు చూసే అప్పుడు సమాజం గుడ్డిది, నీ బాధలు వినే అప్పుడు సమాజం చెవిటిది. నువ్వు బ్రతికుండగానే నిన్ను కొంతమంది మాటలతో చేష్టలతో కాల్చేయడానికి చూస్తారు. నువ్వు మండినా సరే అందరికీ వెలుగునివ్వని పనికిరాని మాటలతో నిన్ను బంధిస్తారు. వాళ్ళకి నిన్ను బందీగా చేసుకుంటారు. చివరికి నువ్వు చచ్చి స్వర్గానికి పోతావో నరకానికి పోతావో తెలియదు, లేదా ఎటు పోకుండా అనాథ ఆత్మలా భూమి మీదే తిరుగుతావో కూడా తెలియదు. కాబట్టి పోయిన దాని గురించి బాధపడకు, లేని దాని గురించి ఆశపడకు, రాని దాని గురించి గాబరా పడకు. నవ్వుతూ బ్రతుకు, ఏడుస్తూ చచ్చిపో. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRNR Podcast.